రేవంత్ ఆషామాషి కాదు, మామూలుడు కాదు, అద్భుతమైన స్కెచ్చే వేస్తున్నారు. ఈ విషయం మీదన ఒక మిత్రులు పెట్టినటువంటి పోస్టు ఆయన ఇంతకుముందు పేరు చెప్పొద్దన్నారు కాబట్టి మెన్షన్ చేయట్లేదు. బీఆర్ఎస్ను పూర్తిగా నాశనం చేసి దాని ఓట్ బ్యాంక్ని లాక్కొని దాని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను లాక్కొని బలహీనపరచడం దాదాపు 70% అయ్యింది. బీఆర్ఎస్ అసలు సమస్య అది ఏ సమస్యను తీసుకుని ఏ ఎజెండాతో ప్రజల ముందుకు పోవాలి అనేది. ఆ పార్టీ పుట్టినప్పటి నుండి దాని ఎజెండా తెలంగాణ అంశం మాత్రమే. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు వచ్చినా ఒకవేళ తెలంగాణ లక్ష్యాలు నెరవేరకపోతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీగా ముందు బీఆర్ఎస్ బాధ్యత తీసుకోవాలి అవే పేర్లు అనే ప్రజలు అంటారు. కాబట్టి ఇక అవినీతి ప్రజా సమస్యలు అంటే వాళ్ళ మీదనే బొచ్చెడు విషయాల్లో విచారణ జరుగుతుంది. మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, ఇలా ఇంకా చాలా ముందుకు వచ్చేటటువంటి అంశాలు ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి పంపుతారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది